తాజా 30 బాహుబలి సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక రేంజ్లో కష్టపడ్డారు. బాహుబలి 1 కోసం ఒక రకంగా, బాహుబలి 2 కోసం మరో రకంగా ప్రభాస్ తన శరీరాన్ని తీర్చిదిద్దుకోవాల్సి వచ్చింది. అర్ధరాత్రిలో కూడా ఆయన ఎక్సర్సైజులు చేశారు. యుద్ధ సన్నివేశాల కోసం కత్తిసాము నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీలు చేశాడు. కొండలు గుట్టలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఇంత శ్రమపడినా ప్రభాస్కు దక్కిన ఆర్థిక ప్రతిఫలం చాలా తక్కువని సినీ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. బాహుబలి మొదటి భాగం కోసం ప్రభాస్ 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. అలాగే రెండో భాగం కోసం 30 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నట్లు చెప్తున్నారు. బాహుబలి 1 భారతదేశ సినీ చరిత్రలో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగా రెండో భాగానికి ప్రభాస్ ముందుగా అనుకున్న దానికంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. బాహుబలి 2 పార్టుల కోసం ఆయన 5 సంవత్సరాలు కేటాయించారు. ఈ 5 ఏళ్లకు గాను ప్రభాస్ కు దక్కిన పారితోషికం 50 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 5 ఏళ్లలో ప్రభాస్ బాహుబలి కాకుండా వేరే సినిమాలు చేసి ఉంటే ఆయనకు కనీసం 100 కోట్లు వచ్చి ఉండేదని సినీ పండితులు చెప్తున్నారు. 5 ఏళ్లలో 10 సినిమాలు చేసేవారని, ఒక్కో సినిమాకు జస్ట్ 10 కోట్లు లెక్క వేసుకున్నా 100 కోట్లు సులభంగా వచ్చేదని చెప్తున్నారు. ప్రభాస్ కు బాహుబలి ద్వారా వచ్చిన పేరు ఆయన మరే సినిమా చేసినా వచ్చేది కాదని బల్ల గుద్ది చెప్పవచ్చు. సౌత్ ఇండియా నుంచి జాతీయ స్థాయి హీరోలతో పోటీ పడగలిగే శక్తి ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్కు వచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి లాంటి వారు కూడా సాధించలేని దానిని ప్రభాస్ నేషనల్ లెవెల్లో బాహుబలి ద్వారా సాధించారు. ఇందుకోసం 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు కోల్పోయిన నష్టం లేదు. ఈ విషయం ప్రభాస్కు బాగా తెలుసు. అందుకే ప్రతి సందర్భంలో ఆయన రాజమౌళికి థ్యాంక్స్ చెప్తుంటారు. బాహుబలి 1 మాదిరిగానే బాహుబలి 2 కూడా 600 కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూలు చేస్తే ప్రభాస్కు మరో 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.